హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ సెట్లో రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. మ్యాథ్స్కి సంబంధించి మనం ప్రీవియస్గా 135 క్వశ్చన్స్ వరకు అయితే సాల్వ్ చేయడం జరిగింది. ఈరోజు 136 నుంచి 145 వరకు ఒక 10 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం షార్ట్ కట్ మెథడ్లో. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే, ఇఫ్ 5 tan a is equal to 4, then 5 sin a minus 3 cos a by sin a plus 2 cos a వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో నార్మల్గా ఏం చేస్తారంటే 5 tan a is equal to 4 కాబట్టి tan a is equal to 4/5 రాసుకొని ట్యాన్కి సంబంధించిన డయాగ్రామ్ రాసుకొని, అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకొని, ట్యాన్ అంటే ఏమి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ కాబట్టి దానికి సంబంధించిన వాల్యూస్ రాసి తర్వాత హైపోటెనస్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సైన్కి సంబంధించిన దాంట్లో ఆపోజిట్ బై హైపోటెనస్ వాల్యూ ఇలా సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇలా తీసుకుంటే మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది. సో అలా వద్దు. సింపుల్గా ఏం చేద్దామంటే కనుక ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏముంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాస్ట్లో ఉంది. ఈ గివెన్ డేటా దేంట్లో ఉంది, ట్యాన్లో ఉంది. కాబట్టి మనకు ట్యాన్ వచ్చే విధంగా ఫామ్ చేసుకున్నాం. ట్యాన్ రావాలంటే ఏం చేయాలి, సైన్ బై కాస్ రావాలంటే టోటల్ క్వశ్చన్ని డివైడ్ బై కాస్ చేద్దాం. అంతేనా, టోటల్ క్వశ్చన్ న్యూమరేటర్లో కూడా డినామినేటర్లో కూడా కాస్ ఏతో డివైడ్ చేద్దాం. సో దట్ డివైడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే 5 sin a బై కాస్ ఏ మైనస్ 3 cos a బై కాస్ ఏ. మీరు అంత రాయాల్సిన పని లేదు, జస్ట్ అర్థమైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా sin a బై కాస్ ఏ ప్లస్ 2 cos a బై కాస్ ఏ. అంతేనా. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, మనం క్యాన్సిల్ అయితే ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అవుతాయి. ఇవి కాస్త రెండు క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిన తర్వాత ఇక్కడ ఏముంది, సైన్ బై కాస్ అంటే ట్యాన్ కదా, అంటే 5 tan a ఉన్నట్లే కదా. 5 tan a ప్లస్ మనం ఏం రాయొచ్చు, 4 రాయొచ్చు. మైనస్ ఇక్కడ ఏం మిగిలింది, జస్ట్ 3 మిగిలింది. అంతేనా. తర్వాత ఇక్కడ ఏం రాయొచ్చు, tan a అంటే ఏమి, ఈ 5 ఇక్కడికి వస్తే 4/5. నెక్స్ట్ మైనస్ ప్లస్ ఉంది ఇక్కడ, తర్వాత 2. అర్థమైందా స్టెప్. ఓకే, నెక్స్ట్ న్యూమరేటర్ ఏముంది, 4 - 3 అంటే నథింగ్ బట్ 1. అదేవిధంగా డినామినేటర్ మనం తీసుకుంటే, సో డినామినేటర్ చూడండి 4/5 ప్లస్ 2. ఇక్కడ ఏం లేదంటే డినామినేటర్ 1 ఉన్నట్లు కాబట్టి సో ఎల్సిఎం తీస్తే 2 వస్తుంది. పైన క్రాస్ మల్టిప్లై చేస్తే తెలుసు కదా, 4 1 4, 5 2 10, అంటే 5 2 10 ప్లస్ 4 అంటే 14/5. ఎగ్జాక్ట్లీ 14/5. సో ఇది మనం ప్రాపర్గా రాసుకుంటే 5/14 అవుతుందా. సో ఆన్సర్ ఇది 5/14, ఆప్షన్ నెంబర్ బి. అర్థమైందా. సో ఈ విధంగా కూడా చేయొచ్చు ప్రాబ్లమ్, కానీ అది చాలా లెంతీగా ఉంటుంది కాబట్టి మీరు ఇలా సింప్లిఫై చేయండి. ఎగ్జామ్లో ఇలా సింప్లిఫై చేయాల్సిన పని లేదు. మనం క్వశ్చన్లో చూసిన వెంటనే అర్థమవుతాయి, కాస్ట్ 2 క్యాన్సిల్ అవుతాయి, సైన్ బై కాస్ట్ ట్యాన్ అవుతుంది. కాబట్టి ఈ స్టెప్ ఎలిమినేట్ చేస్తాము ఎగ్జామ్లో. డైరెక్ట్ ఈ స్టెప్కి వస్తాము. ఇక్కడ మీకు అర్థమయ్యేకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద వాల్యూ ఆఫ్ ట్యాన్ 225 ఇంటూ కాట్ 405 వాల్యూ అంతా. ఇలా వాల్యూస్ అడిగినప్పుడు, అంటే ఎక్కువ బిగ్ వాల్యూస్ అడిగినప్పుడు కొంచెం జాగ్రత్త చూడండి, చాలా ఈజీగా ఉంటుంది క్వశ్చన్. 225 అంటే ఏంది, మనం గ్రాఫ్ తీసుకుంటే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 90, ఇక్కడ 180, 270, 360 అంతే కదా ఉన్నది. సో 225 ఇక్కడ వస్తుంది, మనకి థర్డ్ క్వాడ్రంట్లో వస్తుంది. 225 అంటే దాని మీనింగ్ ఏమంటే, మనం దీని ఏం రాయొచ్చు, tan 180 ప్లస్ 45 రాయొచ్చు. అదేవిధంగా కాట్ 405 అంటే ఏమి, 360 ప్లస్ 45. సో దీన్ని ఏం రాయొచ్చు మనం, 360 ప్లస్ 45 రాయొచ్చు. ఇలా రాయడం వల్ల యూజ్ ఏముంది సార్ అంటే, ఇక్కడ చూడండి 180 డిగ్రీస్ ఉందా, 180 డిగ్రీస్ ఉంది. అంటే ఎప్పుడైనా గ్రాఫ్లో 180 డిగ్రీస్ ఉంటే క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఆన్సర్ కూడా సేమ్ అదే ఉంటుంది. అంటే ఏంది, ఈ 180 తీసేసి మనం ఏం రాయొచ్చు, tan 45 రాయొచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా 360 ఉంది కదా, అంటే హారిజంటల్ అనే ఉంది కదా, 180 కానీ 360 కానీ హారిజంటల్ ఉన్నప్పుడు క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఆన్సర్ కూడా సేమ్ వస్తుంది. సో cot 45 రాయొచ్చు. cot 45ని నేను ఏం రాసుకోవచ్చు, tan 45 యాస్టీస్ రాసిన, cot 45ని ఏం రాస్తాను, 1/tan 45 రాయొచ్చా. సో దట్ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో ఆప్షన్ నెంబర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే పాయింట్ ఏమి, ఇక్కడ ఇది tan 45 అవుతుంది. మనం క్వశ్చన్ అబ్జర్వ్ చేసిన వెంటనే ఇక్కడ tan 45 వస్తుంది, ఇక్కడ cot 45 వస్తుంది. సో ఇవి రెండు కూడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకు, tan cot క్యాన్సిల్ అవుతాయి కాబట్టి మనం రెండు క్యాన్సిల్ చేసి 1 పెట్టచ్చు. వన్స్ ఈ కాన్సెప్ట్ అంతా మనకు అర్థమైతే ప్రీవియస్గా. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. సేమ్ అదే మోడల్లో, ఇఫ్ సైన్ 780 ఉంది కదా, మనం ఎలా రాయాలా అంటే గ్రాఫ్ తీసుకుంటే 0 90 180. ఈ 180 ఎలా వచ్చింది, 90కి ఇంకో 90 యాడ్ చేస్తే 180 ప్లస్ 90 270 ప్లస్ 90 360. ఇలా యాడ్ చేసుకుంటూ పోయాం. ఒక రౌండ్ తిరిగింది, తర్వాత ఇంకొక రౌండ్ తిరిగింది అనుకోండి, ఈ వాల్యూ ఎంత వస్తుంది, 720 వస్తుంది. అంటే 780ని మనం ఏం రాయొచ్చు, 720 ప్లస్ 60 రాయొచ్చా. 780ని 720 ప్లస్ 60 రాయొచ్చా, ఎస్ రాయొచ్చు. 720 అనేది హారిజంటల్ అయినా వర్టికల్ అయినా, హారిజంటల్ లైన్ కాబట్టి దాన్ని పక్కన తీసేసి మనం ఏం రాయొచ్చు, sin 60 రాయొచ్చు. sin 60 వాల్యూ ఎంత, √3/2 కదా. సో మనకి వాల్యూస్ గుర్తుండాలి, 0 వాల్యూ, 30 డిగ్రీస్ వాల్యూ, 45, తర్వాత 60 90. sin 0 ఎంత, 0, 30 ఎంత, 1/2, 1/√2, √3/2, 1. ఈ వాల్యూస్ మనం బై హార్ట్ చేయాలి. సో 60 వాల్యూ ఎంత, √3/2. ఎక్కడుంది √3/2, మనకు ఆప్షన్ నెంబర్ సిలో అయితే ఉంది. అర్థమైందా. ఓకే,
ఇఫ్ సైన్ 780 సైన్ 480 మైనస్ కాస్ 120 సైన్ 330 ఇదైతే మనకు వాల్యూ అడగడం జరిగింది. అంటే సింప్లిఫై చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి వాల్యూస్ మనకి ఏమున్నాయి, 780 డిగ్రీస్ ఉంది, అంటే 360 కంటే కూడా ఎక్కువ ఉంది. అంటే దాని మీనింగ్ ఏమి మనం ప్రీవియస్ కూడా మనం చూడడం జరిగింది కదా. సో మనం గ్రాఫ్ తీసుకుంటే 0, 90, 90కి ఇంకో 90 యాడ్ చేస్తే 180, అదేవిధంగా 270, 360. అంటే ఒక సర్కిల్ తిరిగితే 360 డిగ్రీస్ అయింది, ఇంకొక సర్కిల్ తిరిగితే ఏమవుతుంది మనకి 720 అవుతుంది. అంటే దీన్ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు, 720 ప్లస్ 60 కింద డివైడ్ చేయొచ్చు. 480ని ఏ విధంగా డివైడ్ చేయొచ్చు, 450 ప్లస్ 30 కింద డివైడ్ చేయొచ్చు. 120ని 90 ప్లస్ 30 కింద డివైడ్ చేయొచ్చు. 330ని ఏం డివైడ్ చేయొచ్చు, 270 ప్లస్ 60 కింద డివైడ్ చేయొచ్చు. అర్థమైంది కదా. ఇలా డివైడ్ చేసిన తర్వాత రూల్ ఏమనకు, ఇది ఇంకా అంటే ఫస్ట్ క్వాడ్రంట్ ఫస్ట్ కాంపోనెంట్ ఇంకా మనకు హారిజాంటల్లో ఉంటాయి. అంటే మన గ్రాఫ్లో హారిజాంటల్ అంటే ఏంది, 720 అనేది ఈ ఏరియాలో ఉంది కదా, అంటే హారిజాంటల్ ఉంది కదా. హారిజాంటల్ ఏమేమి వస్తాయి, 0, 180, 360, 270 ఈ వాల్యూస్, ఇవి హారిజాంటల్. ఎప్పుడైతే హారిజాంటల్లో ఉంటుందో సైన్కి సైనే వస్తుంది, రిమైనింగ్ మిగిలినది ఆన్సర్. అదేవిధంగా 450 ఉంది, వర్టికల్ ఉంది, వర్టికల్ ఉంటే సైన్కి ఏం రావాలా ఆన్సర్, కాస్ రావాలా, కాస్ 30. అర్థమైందా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 450 అనేది వర్టికల్ లైన్లో ఉంది, దానికంటే ముందు 480 అనే వాల్యూ ఎక్కడ ఉంది మనకు, 480 అనేది సెకండ్ క్వాడ్రంట్ వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్ అంటే ఏమి, ఆల్ సిల్వర్ టీ కప్స్, అంటే సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఆపోజిట్ అయినా కొసికెంట్ పాజిటివ్ కాబట్టి సో దీనికి మనం పాజిటివ్నే రాయాలా. సో ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, పాజిటివ్నే ఉంది కాబట్టి. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా మనం కాస్ 120ని 90 ప్లస్ 30 డివైడ్ చేసుకున్నాము. 90 అంటే వర్టికల్ లైన్ కాబట్టి సైన్ కాస్కి ఆన్సర్ ఏం రావాలా, సైన్ రావాలా, అంతేనా. కాస్కి ఆన్సర్ సైన్ వస్తుంది, సైన్కి ఆన్సర్ కాస్ వస్తుంది. ఇంక రిమైనింగ్ ఏం మిగిలింది, 30 మిగిలింది. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు చూడండి 120 డిగ్రీస్ అనేది అంటే సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కోసికెంట్ మాత్రం ప్లస్, మనకు ఇచ్చిన క్వశ్చన్ ఏమి, కాస్ ఇచ్చినాడు, అంటే ఈ వాల్యూ ఏం కావాలా, మైనస్ కావాలా. అర్థమైందా, క్లియర్గా. ఓకే. నెక్స్ట్ తర్వాత చూడండి 270 అంటే వర్టికల్ లైన్లో ఉంది, వర్టికల్ లైన్ ఉంది కాబట్టి సైన్కి ఆన్సర్ ఏం రావాలా, కాస్ రావాలా. తర్వాత 60కి మిగిలింది కాబట్టి 60 యాస్టేజ్గా రాసేసినాం. ఇంతవరకు క్లియర్. తర్వాత 270 అనేది మనకి 330 డిగ్రీస్ ఎక్కడ వస్తుంది, మనకు ఫోర్త్ క్వాడ్రంట్లో వస్తుంది, ఆల్ సిల్వర్ టీ కప్స్, అంతేనా. సో ఫోర్త్ క్వాడ్రంట్లో వస్తుంది. ఫోర్త్ క్వాడ్రంట్ అంటే మనకు కాస్ మాత్రం పాజిటివ్, మనకు ఇచ్చిన క్వశ్చన్ ఏమి, సైన్ కాబట్టి మైనస్ అయింది. సో ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా మైనస్ అయిపోతుంది, అంతేనా. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకు అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బిలా కనిపిస్తుంది. అంటే సింపుల్గా సైన్ ఏ మైనస్ బి ఫార్ములా ఉందా, సో సైన్ ఏ మైనస్ బి అంటే ఎంత, సైన్ ఏ మైనస్ బి, అంతేనా, క్లియర్గా. సో 60 మైనస్ 30 ఏమవుతుంది, 30 అవుతుంది. సైన్ 30 వాల్యూ ఎంత, 0, 1/2, సైన్ 30 వాల్యూ 1/2. సో ఇక్కడ ఉంది ఆప్షన్ నెంబర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా. సో వాల్యూస్ ఎప్పుడు పెద్దగా ఉన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ఈ డయాగ్రామ్ ద్వారా అంటే ఈ గ్రాఫ్ ద్వారా మనం డివైడ్ చేసుకొని హారిజాంటల్లో ఉందా వర్టికల్లో ఉందా డివైడ్ చేస్తే సరిపోతుంది. మనం ప్రీవియస్ కూడా ఇలాంటి క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ చేసినాం కాబట్టి కన్ఫ్యూజన్ ఏం లేదు. మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉందంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ tan theta is equal to 4/3 then square root of 1 minus sin theta by 1 plus sin theta. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ సైన్లలో ఉంది, గివెన్ డేటా ట్యాన్లో ఉంది. ఒక క్లూ ఏమనిపిస్తుంది మనకు, డివైడ్ బై కాస్ చేస్తే అంటే న్యూమరేటర్ డివైడ్ బై కాస్, డినామినేటర్ కూడా కాస్తో డివైడ్ చేస్తే సో ఏమైనా ఈజీ అవుతుందా అంటే, సరే 1 బై కాస్ సీకెంట్ అయిపోతుంది, సైన్ బై కాస్ ట్యాన్ అవుతుంది, కానీ సీకెంట్ కొత్త వర్డ్ వస్తుంది కదా. సో కాబట్టి ఈ స్టెప్ అవసరం లేదు మనకి. సో మరి ఏం చేద్దామంటే గ్రాఫ్ ద్వారా పోదాం. గ్రాఫ్ తీసుకుంటే ట్యాన్ తీటా అంటే మీనింగ్ ఏమి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇప్పుడు హైపోటెనస్ కనుక్కోవాలి. హైపోటెనస్ ఆన్సర్ ఎంత వస్తుంది, 5 వస్తుంది. ఎలా, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, అంతే కదా. సో 4 స్క్వేర్ 16 అవుతుంది, 3 స్క్వేర్ 9 అవుతుంది, 16 ప్లస్ 9 25 కాబట్టి రూట్ 25 వాల్యూ 5 అయింది. అర్థమైందా. సో ఈ విధంగా కనుక్కున్నాం. కనుక్కున్న తర్వాత స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ తీటా అంటే ఏమి, ఆపోజిట్ బై హైపోటెనస్ కదా, అంటే 4/5. అదేవిధంగా 1 ప్లస్ 4/5 దీన్ని సింప్లిఫై చేస్తే సో 5 1 5, 5 మైనస్ 4 ఏమవుతుంది, 5 మైనస్ 4 1/5. అదేవిధంగా డినామినేటర్లో 5 ప్లస్ 4 ఎంత, 9/5. స్క్వేర్ రూట్ ఆఫ్ 5 5 క్యాన్సల్ అయిపోతే 1/9 స్క్వేర్ రూట్ ఆఫ్. సో దీన్ని మనం ఏం రాయొచ్చు, 1/3 అని రాయొచ్చా, ఎస్ ఎగ్జాక్ట్ రాయొచ్చు. ఎక్కడుంది మనకు ఆప్షన్, 1/3. సో ఏ అనేది రైట్ ఆన్సర్. మైనస్లో వస్తుందా, మైనస్ ఏం లేదు కాబట్టి మనకు నో ప్రాబ్లం. సో ప్లస్లోనే ఉంది వాల్యూ, 1/3 ఈజ్ రైట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, tan 15 ప్లస్ cot 15 ఈజ్ ఈక్వల్ టు డాష్. tan 15 వాల్యూ ఎంత, tan 15 వాల్యూ 2 మైనస్ √3. మరి cot 15 వాల్యూ ఎంత, 2 ప్లస్ √3. సో √3 మైనస్ √3 ప్లస్ √3 క్యాన్సిల్ అయిపోతే 2 ప్లస్ 2 4. ఆప్షన్ నెంబర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, cos 3 theta ప్లస్ cos 3 theta 3 cos theta ప్లస్ cos 3 theta 3 sin theta మైనస్ sin 3 theta. సో ఇది ఏంటంటే యాక్చువల్గా ఫార్ములా బేస్ పైన ఉంది.
ఫార్ములా చూడండి, ఇక్కడ కాస్ 3 తీటా ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ క్యూబ్ తీటా మైనస్ 3 కాస్ తీటా కదా, ఇది ఈ సైడ్ వచ్చింది అనుకోండి. సో మనకి ఇదే కదా ఫార్మాట్ కనిపించేది, ఇది ఈ సైడ్ వస్తే. సో అంటే ఈ మొత్తం న్యూమరేటర్ సంబంధించిన ఆన్సర్ ఏముంది అంటే ఇంకా 4 కాస్ క్యూబ్ తీటా. మరి సేమ్ డినామినేటర్ కూడా సేమ్ ఫార్ములానే, అంటే 4 ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ క్యూబ్ తీటా. సో 4 క్యాన్సిల్ అయిపోతే మనకి కాస్ బై సైన్ ఏం రాయొచ్చు మనం, కాట్ అని రాయొచ్చా. సో కాట్ క్యూబ్ తీటా. కాట్ క్యూబ్ తీటా ఎక్కడ ఉంది, ఆప్షన్ నెంబర్ సిలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ cosecant a ప్లస్ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 11/2 దెన్ ఫైండ్ tan a వాల్యూ. tan a ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ మనకు కొన్ని యూనిటరీ ఫార్ములాస్ గుర్తున్నాయి మనకి, ఇంతకుముందు చూసింది సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఇలా. తర్వాత ఇంకోటి ఏముంది మనకు, కొసికెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇవి మనకు అవసరం లేదు, ఇది ఒక్కటి చాలు. సో ఈ ఫార్ములా బేస్ పైన మనం ఇక్కడ చూడండి, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏముందంటే నాకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంది. అంటే దీన్ని ఏం రాయొచ్చు నేను, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చా, రాయొచ్చు కదా, రాయొచ్చు. అంటే దీని మీనింగ్ ఏమి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1/a మైనస్ బి. ఒకవేళ ఏ మైనస్ బి ఎంత అంటే 1/a ప్లస్ బి, అంటే రెసిప్రోకలే కదా దాని మీనింగ్. అంటే ఇక్కడ మనకు పాయింట్ ఏమర్థం కావాలంటే కొసికెంట్ స్క్వేర్ తీటా, కొసికెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ 1 కాబట్టి కొసికెంట్ తీటా, దీన్ని కొంచెం నీట్గా రాద్దాం కన్ఫ్యూజ్ కాకుండా మీరు. సో కొసికెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఏమవుతుంది 1/కొసికెంట్ తీటా మైనస్ కాట్ తీటా కదా, అంటే రివర్సే కదా, ఆపోజిటే కదా. సో అప్పుడు మనం ఇక్కడ ఏం రాసుకుందామంటే కొసికెంట్ తీటా ఆర్ కొసికెంట్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో ఉంది కాబట్టి కొసికెంట్ ఏ మైనస్ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2/11. అంతేనా, మనకేం కావాలా, ట్యాన్లలో ఆన్సర్ కావాలా. సో దీన్ని మనం ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ చేసామనుకోండి, ప్లస్ చేస్తే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, కొసికెంట్లలో ఆన్సర్ వస్తుంది. సో టైం వేస్ట్ వద్దు, మైనస్ చేద్దాం. సో మైనస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది మైనస్ ఇది ప్లస్ అయిపోతుంది, ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ ఏమొస్తుంది, కాట్ ప్లస్ కాట్ అంటే 2 కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేసినాం, మైనసే కదా చేసినది. సో 11/2 మైనస్ 2/11. ఓకే, నెక్స్ట్ సింప్లిఫికేషన్లో 11 11 121 మైనస్ 2 2 4 డివైడ్ బై 22. సో కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ 2ని ఇక్కడ తీసుకొస్తే వీళ్ళిద్దరు 44 అయిపోతారా, అంతేనా, 22 44 అయిపోతుంది. సో 121 నుంచి 4 పోతే ఎంత, 117 డివైడ్ బై 44. ఏం ఆన్సర్, కాట్ ఏ ఆన్సర్. మనకు అడిగిన క్వశ్చన్ ఏమి, tan ఏ. సో tan ఏ అంటే ఏం రావాలా మనకు, 44/117 రావాలా. 44/117 ఎక్కడ ఉంది, ఆప్షన్ నెంబర్ సిలో ఉంది. అర్థమైందా. సో మనకి క్లియర్గా అర్థం కావాల్సింది ఏమంటే యూనిటరీ ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఎందుకు, ఈ యూనిటరీ ఫార్ములా చేసిన పైన మనం ఇది కనుక్కుంటాం కాబట్టి. ఓకే క్లియర్. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ మోడల్, కొన్ని మ్యాట్రిక్స్లో ప్రాబ్లం చేద్దాం. ఇంతకుముందు మనం ట్రిగ్నోమెట్రీ చూసినాం కదా, కొన్ని మ్యాట్రిక్స్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3 4 2 5 దెన్ ఫైండ్ ఏ స్క్వేర్. సో ఏ స్క్వేర్ మనకి రెగ్యులర్గా అయితే మనకు తెలుసు, అంటే నార్మల్గా మనం ఏ ఇంటూ ఏ రాసుకొని రోని కాలం మెథడ్లో చేయడం చాలా నార్మల్ మెథడ్. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువ టైం తీసుకోకుండా ఈజీగా మనం కనుక్కుందాం. ఇప్పుడు చూడండి, మనకి ఏ వాల్యూని స్క్వేర్ చేయమన్నాడు. స్క్వేర్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్లు చూడండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఆన్సర్లు ఏమొస్తాయంటే, ఈ ఆన్సర్లకు చిన్న షార్ట్ కట్ చెప్తా. సో ఫస్ట్ ప్లేస్లో ఏం ఆన్సర్ వస్తుందంటే, ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని స్క్వేర్ చేయండి, తర్వాత వీటిని మల్టిప్లై చేసి యాడ్ చేయండి. అంటే ఏంది, 3ని స్క్వేర్ చేస్తే 9 వస్తుంది, ప్లస్ 4 2 8, అంటే 9 + 8 ఎంత, 17 కదా, అంటే ఇక్కడ ఆన్సర్ 17 వస్తుంది. మనం ఆప్షన్స్లో ఎక్కడైతే మనకు ఫస్ట్ ప్లేస్లో 17 వచ్చిందో అది మన ఆన్సర్ కింద మనం కన్ఫర్మ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లేదు సార్ క్వశ్చన్లో 2 చోట్ల 17 ఉంది, అప్పుడు మరి ఏం చేయాలా. సో 4th ప్లేస్ చెక్ చేసుకోండి ఒకసారి, ఈ ప్లేస్ని చూడండి. ఈ ప్లేస్ కూడా సేమ్ లాజిక్, 5 ఉంది కదా, అంటే 5 ఉంటే మనం ఏం చేయాలంటే 5 స్క్వేర్ చేయాలా. 5 ఉంటే 5 స్క్వేర్ అంటే 25, తర్వాత వీటిని యాడ్ చేయాలి, 25 + 8 అంటే 33. అంటే మనకి ఈ 4th ప్లేస్ ఏముండాలా, 33 ఉండాలి. అర్థమైందా. సో ఇక్కడ 17 ఇచ్చినప్పుడు ఇక్కడ 13 అయితే సేమ్ రిపీట్ కాదు కదా, కాబట్టి మనం ఆప్షన్ని కరెక్ట్గా చూస్ చేయొచ్చు. లేదు సార్ నాకు ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ప్లేస్లో కూడా 17 ఉంది, 4th ప్లేస్లో కూడా 17 ఉంది, 33 ఉంది, ఆ రెండు మ్యాచ్ అవుతాయి. మనం ఏం చేయాలి అప్పుడు, సో రిమైనింగ్ ప్లేస్ని కనుక్కుందాం, అంటే సెకండ్ ప్లేస్ని కనుక్కుందాం. సెకండ్ ప్లేస్కి సంబంధించిన ఆన్సర్ రావాలా మీకంటే ఏం లేదు, వీటిని మల్టిప్లై చేయండి, వీటిని మల్టిప్లై చేసి యాడ్ చేయండి. అంటే ఎట్లా, 3 4 ఎంత 12, తర్వాత 4 5 ఎంత 20, సో వీటిని యాడ్ చేయండి. 20 + 12 ఎంత 32. సో మనకి ఏముండాలి, సెకండ్ ప్లేస్లో ఆన్సర్ 32 ఉండాలి. అర్థమవుతుందా. మరి థర్డ్ ప్లేస్ కావాలంటే వీటిని మల్టిప్లై చేయండి, వీటిని మల్టిప్లై చేసి యాడ్ చేయండి. అంటే 3 2 6, 5 2 10, అంటే 16 ఆన్సర్. అర్థమైందా, కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ప్రాబ్లం చేద్దామా దీనిపైన. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏదో 2 4 3 6 అని ఇచ్చాను అనుకోండి ఎగ్జాంపుల్కి. సో దీనికి సంబంధించిన ఏ స్క్వేర్ ఆన్సర్ ఏం రావాలో చూద్దామా. ఏ స్క్వేర్ ఆన్సర్ ఏం రావాలంటే 2 స్క్వేర్ అంటే 4, 4 3 12,
2 స్క్వేర్ వచ్చి 4, 12. 4 + 12 ఎంత? 16. తర్వాత 6 6 36 + 12 అంటే 48. అంతేనా? మ్యాట్రిక్ తీసుకుంటే తర్వాత మనకు సెకండ్ ప్లేస్ ఆన్సర్ కావాలంటే 4 2 8, 6 4 24 అంటే ఆన్సర్ ఎంత? 32. నెక్స్ట్ అదేవిధంగా 2 3 6, 6 3 18. సో 18 + 6 ఎంత? 24. అర్థమైంది క్లియర్గా? సో ఈ విధంగా మనం ఏ స్క్వేర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ స్క్వేర్ కానీ A⁴ కానీ ఏది ఇచ్చినా కూడా సేమ్ షార్ట్కట్లో మనం దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అన్ని చేయాల్సిన పని లేదు. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా, అంటే MCQs కదా, ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేసినా కూడా మ్యాచ్ అయిపోతాయి. సో మనం ఈజీగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంతా చేయాల్సిన పని లేదు. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ వీడియోకి సంబంధించి. A + B = 2 5 3 4, A - B = 1 3 2 - 2. దెన్ ఫైండ్ B. అంటే క్వశ్చన్ బి అని అడిగినాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బీని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, A + B ఇచ్చినాడు, A - B ఇచ్చినాడు. మనం బీని ఫైండ్ అవుట్ చేయాలి. వీటిని ప్లస్ చేసినాం అనుకోండి, వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోతారు. అంటే బి వాల్యూ రాదు మనకు. సో మనం ఏం చేద్దాం? మైనస్ చేద్దాం. సో మైనస్ చేస్తే ఇది ప్లస్ అయిపోతుంది. సో ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయింది. 2A = 2 - 1 అంటే 1, 5 - 3 అంటే 2, 3 - 2 అంటే 1, 4 - ½ - 2 అంటే 6. క్లియర్గా 2A వాల్యూ, 2B వాల్యూ కదా ఇది, 2B వాల్యూ. ఇంకా B వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ 2ని డివైడ్ బై చేయాలి. అంటే టోటల్ క్వశ్చన్కి డివైడ్ బై 2 చేయాలి. అర్థమైందా? సో ఆన్సర్ ఏమొస్తుంది అప్పుడు? B వాల్యూ ఎంత అంటే B = 1/2, 1 ఎందుకు 2 2 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 1/2, ఆన్సర్ 3. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ B కాకోకుండా మనకి 2B వాల్యూ అడిగినా అనుకోండి, సో మనం ఆన్సర్ ఇక్కడికి ఆపేస్తాం. లేదు ఏ అడిగినా అనుకోండి, మనం ఏం చేయాలి అప్పుడు? ప్లస్ ఏ చేస్తే కనుక, అంటే మనకి ఏముంది క్వశ్చన్లో? A + B వాల్యూ ఉంది, తర్వాత A - B వాల్యూ ఉంది. మనం ఏం చేయాలా? ప్లస్ చేసినాం అనుకోండి, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చే ఆన్సర్ 2A వస్తుంది. వన్స్ 2A ఆన్సర్ వచ్చిన తర్వాత టోటల్ క్వశ్చన్ని డివైడ్ బై 2 చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది. లేదు 2Aని ఫైండ్ అవుట్ చేయమంటే ప్రీవియస్ స్టెప్లోనే మనం ప్రాబ్లమ్ని ఆపేస్తాం. అర్థమైంది కదా ఇంతవరకు క్లియర్గా? సరే, ఇది మనకు సంబంధించిన ఒక 10 క్వశ్చన్స్. మనం ప్రీవియస్గా 135 వరకు చూసినాం కదా, ఈరోజు మనం అప్ టు 145 క్వశ్చన్స్ వరకు అయితే చూడడం జరిగింది. రిమైనింగ్ క్వశ్చన్స్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. తర్వాత ఇంకొక పాయింట్ ఏం చెప్పాలంటే, మనం ఈ సెట్కి సంబంధించి మనం ఎవ్రీ సండే, ప్రతి సండే కూడా మీకు MCQs అంటే 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 60 మార్క్స్ సంబంధించి 1 అవర్ టైం అయితే ఉంటుంది. అంటే 60 మినిట్స్ 60 మార్క్స్ 60 క్వశ్చన్కి సంబంధించి ఫ్రీగా మనకు ఈ సెట్ సంబంధించిన ఒక మాక్ టెస్ట్ అనుకోండి. టాపిక్ వైజ్గా అయితే మనకు టెస్ట్ ఉంటాయి కాబట్టి ఎక్కడ ఉంటాయి? మీరు యాప్లో పోతే కనుక అక్కడ ఫ్రీ టెస్ట్ సిరీస్ అని ఉంటాయి. దాంట్లో ప్రతి సండే క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి మీరు మిస్ చేసుకోకుండా ఆ పేపర్ని అయితే ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసాక మీకు ఎగ్జామ్లో ఈజీ అవుతుంది. తర్వాత నేను టైం ఉన్నప్పుడు ఏవైతే మీరు పేపర్ రాసినారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సండే అయితే ఎగ్జామ్ జరిగింది. సో ఈ సండే జరిగిన ఎగ్జామ్ని నేను ఏదో ఒక టైంలో, అంటే ఆ పేపర్ మొత్తాన్ని, అంటే 60 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ టోటల్ క్వశ్చన్స్ని నేను విత్ ఆన్సర్స్ షార్ట్ కట్స్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తాను. ఫర్దర్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? టైం ఉన్నప్పుడు నేను అప్లోడ్ చేసే ట్రై చేస్తాను. ఓకే.